ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వెంకటేష్, ఈ హాస్పిటల్కి సంబంధించి ఈ హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంతా ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయించాను. అలాగే రోబోటిక్ మెడిసిన్ క్యాప్సూల్స్ ద్వారా కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్ని స్కాన్ చేసి క్యాప్సూల్స్ కూడా తెప్పించాను. అభివృద్ధి చెందిన టెక్నాలజీని యూజ్ చేసుకుని ప్రాణాలు కాపాడగలిగితే ఆ ఫీలింగే వేరుగా ఉంటుందిరా. సార్, మీరు దేని గురించి రీసెర్చ్ చేస్తున్నారు? క్యాన్సర్ గురించి చేస్తున్నాను డాక్టర్. ఈరోజు ప్రతి మనిషిలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటిని సమూలంగా నివారించి నిర్మూలించాలన్నదే నా లక్ష్యం. ఎంతవరకు వచ్చింది సార్ మీ రీసెర్చ్? ఏంటి మేడం, ఏమైంది? నేను అర్జెంటుగా డాక్టర్ లత గారిని కలవాలి. లతా మేడం, మా ఎండి సార్ న్యూ బ్లాక్స్ లో రౌండ్స్ కు వెళ్లారు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది మేడం. నేను ఆల్రెడీ లత గారికి కాల్ చేసి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేశాను. ఒక్కసారి మీరు వెళ్ళి విషయం చెప్పండి. నాకు పెయిన్ విపరీతంగా వస్తుందని కూడా చెప్పండి. సరే మేడం, మీరు కూర్చోండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. కూర్చోండి మేడం. కొంచెం త్వరగా పిలవండి. సరే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes? డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే, జస్ట్ a minute. Carry on. రండి సార్. మేడం, మీకోసం ఒక పేషెంట్ వచ్చారు. పేరు? అను అంట మేడం. పేరేం చెప్పారు? అను సార్. ఆ పేషెంట్ చాలా అర్జెంట్ అని చెప్పారు. నేను వస్తున్నాను, నువ్వు పద. సరే మేడం. సార్, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. నేను ఫ్యూ మినిట్స్లో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే మేడం, యూ క్యారీ ఆన్. అను అంట మేడం. అను అని చెప్పింది. ఒకవేళ వచ్చింది అనునేనా? ఈ మధ్య అను ప్రవర్తనలో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఏంటి ఇంత హడావుడిగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి? ఏం లేదు బావా, చిన్న పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అనుకి హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అందుకే ఈ హాస్పిటల్కి వచ్చి ఉంటుందా? అయినా మా హాస్పిటలే ఉంది కదా, అక్కడికే వస్తుంది కదా. ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తాను. నా దగ్గర టాబ్లెట్ ఉంది బావా. ఏది టాబ్లెట్ చూపించు. నాకే టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో తెలియనంత దాన్ని కాదు బావా. అను నా దగ్గర ఏమైనా సీక్రెట్ని దాస్తుందా? వచ్చింది అనునేనా? వెళ్ళి చూడాలి, నిజమేంటో తెలుసుకోవాలి. మేడం, డాక్టర్ గారు వస్తున్నారు. అను, ఏమైంది? తెలియట్లేదు మేడం, కడుపులో నొప్పి మెలిపెడుతుంది. నా బిడ్డకి ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది డాక్టర్.
నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు కంగారు పడకు. రూమ్లోకి పద. డాక్టర్ గారు, అను నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఏంటి నేను ఎవరి పేరు విన్నా అను ఏమో అని అనుకుంటున్నాను. ఇంతలా భ్రమపడుతున్నానేంటి? నా ఆలోచన అంతా అనునే నిండిపోయినట్టుంది. ఛే! అను, నొప్పి ఎక్కువగా ఉందా? నర్స్ హెల్ప్ చేయి. అను, నీకు ఈ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది? మార్నింగ్ మీకు కాల్ చేశాను కదా, అప్పటి నుంచి ఉంది. కళ్ళేమైనా తిరుగుతున్నాయా? నొప్పి భరించలేకపోతున్నా డాక్టర్. సరే, పెయిన్ ఎక్కువ వస్తుంది, నేను చెక్ చేస్తాను. ఓ మై గాడ్, ఇలా జరిగిందేంటి? ఏమైంది డాక్టర్? నీ కడుపులో బేబీకి అబార్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్, అలా అనకండి డాక్టర్. నా ఆశలన్నీ నా బిడ్డ మీదే పెట్టుకున్నాను. మా ప్రేమకి ప్రతిరూపం ఈ బిడ్డే. ఈ బిడ్డ దూరం అయితే నేను బ్రతకలేను డాక్టర్. నేను బ్రతకున్నా చచ్చినట్టే లెక్క. ప్లీజ్ డాక్టర్, నా బిడ్డని కాపాడండి. అను, నేను కూడా నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నువ్వు ఎక్కువ టెన్షన్కు గురైతే నీకు అబార్షన్ జరిగే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. నువ్వు కాసేపు రిలాక్స్గా ఉండు. బీపీ కూడా చాలా ఎక్కువ అవుతోంది. ముందు బీపీ తగ్గించుకోవాలి. మీరు చెప్పినట్టు చేస్తాను డాక్టర్. రిలాక్స్ గానే ఉంటాను, కానీ నా బిడ్డని కాపాడండి. బిడ్డని పోగొట్టుకున్న తల్లిగా గర్భశోకాన్ని మిగల్చకండి నాకు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ కాపాడండి. అను, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు ఇలా అస్సలు ఎమోషన్ అవ్వకూడదు. రిలాక్స్గా ఉండు. నీకు ఇంజెక్షన్ చేస్తాను. ఒక 2 hours నిన్ను నా అబ్జర్వేషన్లో ఉంచుతాను. నర్స్, ముందు సెలైన్ పెట్టి. ఓకే మేడం.